దేవుని రాజ్యం అనేది అంతం లేనిది. అంతం అంటే ఎండింగ్ లేనిది. అందుకనే ఇప్పటి వరకు కూడా క్రైస్తవ మతం అనేది ఉంది. 26వ వచనం చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ దేవుడే గాబ్రియేలు దూతను మరియా దగ్గరకు పంపాడు. దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. యోసేపు మరియకు ప్రదానం చేయబడింది. గాబ్రియేలు దేవదూత దేవుని చేత పంపబడింది. అప్పుడు ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఈమె దూత మరియా దగ్గరకు వచ్చి మరియాను కూడా పేరు పెట్టి పిలవలేదు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దూత మరియా దగ్గరకు వచ్చి ప్రభు నీకు తోడై ఉన్నాడు, దయాప్రాప్తులారా అని అనింది. అప్పుడు మరియా ఏమో దేవుడు మంచి కార్యం ఏదో చేయబోతున్నాడని ఆలోచించుకుని దూతకి చెప్పలేదు. అప్పుడు దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. నీవు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై యుటునని ఆమెతో చెప్పాను. ఇక్కడ దూత వచ్చి మరియతో, నువ్వు ఒక కుమారుని కంటావు, గర్భం ధరిస్తావు, ఆయనకు యేసు అను పేరు పెట్టమని చెప్తుంది. ఆయన గొప్పవాడవుతాడు, స్వార్థ ప్రకటిస్తాడు, తర్వాత దావీదు సింహాసనము దేవుడు ఆయనకి ఇస్తాడని చెప్తుంది. యుగ యుగములు యాకోబు వంశస్థులను ఏలు అని చెప్తుంది. 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగదానినే, ఇదేలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దూత వచ్చి మరియ దగ్గరతో ఇలా చెప్పింటది, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెట్టావు అని. అప్పుడు మరియా ఏమంటది, నేను పురుషుని ఎరగదాననే ఇలాగ జరుగుతుందంటే నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింటావు, దేవుడే నీకు గర్భం ధరించింటాడు అని చెప్పింటది. తర్వాత యేసుక్రీస్తు జననానికి ఆధారాలు ఏంటంటే చరిత్రలో BC AD. BC అంటే బిఫోర్ క్రైస్ట్, AD అంటే లాటిన్ పదం, అది అనో డామినో. BC బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పుట్టక ముందు, తర్వాత క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఇలా క్రీస్తు జననానికి చరిత్ర చెప్పే ఆధారాలు. క్రీస్తు జననానికి కొంతమంది ప్రవక్తలు కూడా ప్రవచించినారు. అందులో యెషయా 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకులము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు నుండి చిగురు, ఆ చిగురే యేసయ్య, దావీదు నీతి చిగురు. తర్వాత యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం. ఇలా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నెరవేరుతూ వచ్చాయి. అలా తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు
స్తుతింపబడును కాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమును మన కొరకు రక్షణ శృంగమును. దేవుడే యేసయ్య మనకు రక్షణ శృంగం అని ఇక్కడ జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవశిస్తున్నాడు. మన శత్రువుల నుండి ద్వేషించి వారు చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసేవాడే యేసయ్య. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఇలాగా ప్రవక్తలు చెప్పినవన్నీ నెరవేరుతూ వచ్చాయి. తర్వాత 76వ వచనం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తను అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యతమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలో నుంచి వెలుగుకి రప్పించేవాడే యేసయ్య. అందుకనే దేవుడు తన ప్రియ కుమారుని మన కోసమే పంపాడు. దేవుడు యేసయ్య పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం ప్రేమించాడు. తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయము 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అందుకనే మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. క్రిస్మస్ అంటే ఓన్లీ బట్టలు, కొత్త బట్టలు ధరించుకోవడం, ఇంకా వేరేది అవి కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, సమాధానపరచడం, పరిశుద్ధతగా జీవించే వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మస్. కొందరు క్రిస్మస్ రోజు మాత్రమే చర్చికి వస్తారు, తర్వాత రారు. కొంతమంది అలాగనే ఉంటారు. దేవుడి లేఖన భావాన్ని దీవించి ఆశీర్వదించినారు. నీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం నాయన. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ 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 అని పొగడబోచిన మా దగ్గర రక్షక, నీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. నైనా ఈ నెల మాసంతా నా తండ్రి కాచి కాపాడిన దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం నాయన. పోయిన గురువారం నుంచి గురువారం వరకు నా తండ్రి రేలక్కర చాటున నా తండ్రి భద్రపరిచి నిన్ను హత్తుకొని నిన్ను ఆనుకొని నాయన జీవించిన కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. నీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం నా తండ్రి. ఈ నెలలో నా తండ్రి లాస్ట్ గురువారం ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచిన విధానం బట్టి కూడా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. ఈ దినం చూడలేక ఎంతో మంది నైనా మట్టికి మన్నుగాను పోయారు ప్రభా. నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించి నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు ధన్యతనిచ్చిన విధానం బట్టి కూడా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. ఈ సంవత్సరంలో నాకు జరిగిపోయే కార్యక్రమం అంతా నా తండ్రి ఆశ్చర్య కార్యాలు చూపించావు ప్రభా, ప్రభు దర్శనాలు చూపించావు ప్రభా, నాతో మాట్లాడినావు ప్రభా. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ఎంతో మందినైనా చెప్పలేని వాక్యాలు ఉన్నాయో ప్రభా, ఇంకా చెప్పగలిగే ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం అయినా. చిన్ని బిడ్డ నా తండ్రి వాక్యం నా తండ్రి చెప్పగలిగింది ప్రభు నాయన. ఆ బిడ్డకి ఇచ్చిన ధైర్యాన్ని, ఓపికను, శాంతిని, సమాధానం ఇచ్చిన ధన్యతను బట్టి కూడా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయన. బిడ్డని ఇంకా ధైర్యపరిచి నాయన ఇంకా లోతుగా పోయి ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృప ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలముతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమనులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానవై స్థాపించ
రక్షించబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుండును. భీతి నీకు దూరముగా నుండును. అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపుకూడిను, వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారొద్దురు. ఆలకించుము, నిప్పులోని. దేవుడు ఈ వాక్యభాగం దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్ ఆమేన్ అన్నది. ఒకప్పుడు గ్లోరీ ఎంతగా తన యొక్క బాధ వేదన రోజున 2 times తనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏడ్చినప్పుడు ఇచ్చిన మాట్లాడు ఎంత మనం నలగొట్టబడతాం అంత డిసైడ్ అయిపోతాం. ఇంత ఇదిగా ఈమె పట్టిస్తుందని ఆమె అనుకునేది. కానీ ఆ బిడ్డ జీవితంలో అయితే మనకి ఎప్పుడైనా శోధన వచ్చిందంటే ఎప్పుడు కృంగిపోదు. శోధన వెంటనే అనేకమైన అవసరాలు దేవుడు దాచుంటాడు. దేవుని ఎందుకు భయభక్తి గల బిడ్డలు, దేవుని ఎందుకు భయభక్తి లేకపోతే శోధనలో కృంగిపోతారు, పడిపోతారు. కానీ ఈమెకి ఇచ్చిన వాగ్దానము, ఆమె చూడండి, నీలాంజనములతో నీ చక్రము కట్టుడి, నీలములతో నీ పునాదులతో సహా దేవుడు బ్లెస్ చేసినాడు. తర్వాత ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు, అంటే ఆ రత్నాలే ఎవరి పిల్లలే, ముగ్గురు పిల్లలు రత్నాలు లాంటి పిల్లలు, మంచి భవిష్యత్తు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం ఉన్నది. చిన్న పిల్లలకు ఏ వాక్యం నేర్చుకోమంటే అది నేర్చుకోవాలి. అంతటా ఏదంతా ఖచ్చితంగా అంటే కంటం నేర్చుకున్నాం అని చెప్పేసి అలా వాక్యం నేర్చుకోవడం ద్వారా ఎంత ఆశీర్వాదం. నేను భక్తులు అదే ఇద్దా. వాళ్ళు చిన్నప్పుడు వాక్యాలు ఎక్కువ బాగా నేర్చుకుని విదేశకున్నారా కూడా నువ్వు అన్నలాగా ఇలా అన్నావు కదా, నేర్చుకో. ఎంత ఇదిగా మీ దేవుడికి మాన్యత గల కుమారుగా ఉండాలి. ఇప్పుడు ఈమె తల్లి నుంచి ఈమెకి విశ్వాసం, ఈమె నుంచి ఈమె పిల్లలు, అలాగా మన నుంచి మన యొక్క తదనంతరం మన యొక్క జనరేషన్ విశ్వాసంలో ఎదిగినప్పుడు దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలు చేస్తాడు. మరి ఇక్కడ అంటున్నాడు, నీకు భయపడిన అక్కర్లేదు, బాధించే వారు నీకు దూరం వల్ల భయం అనేది నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆయన దూత నీకు తోడుగా ఉంటున్నాడు. భీతి నీకు దూరంగా ఉండాలి. అది నిన్ను చూసి అదే బయటకు పారిపోతాడు. అంటే ఇంత శ్రమ పైన నా కోసం నిలబడి ఎన్ని శ్రమలు ఎంతగా నలగొట్టిందంటే నిజంగా గ్లోరీని అంతగా. కానీ దేవుడు అంతగా లేవనెత్తా అది ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చున్నాడు దేవుడు. అందుకే నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షం బాగా. ఎవరైనా నీకు విరోధంగా ఏదైనా అంటే వాళ్ళకు సిగ్గుతో తల వంచుకునేది నీ తల ఎత్తినాడు. తర్వాత చూడు ఎంత ఇది. అందుకే అంటున్నాడు, నీకు విరోధంగా ఇంకొకనే ఏ ఆయుధం వచ్చేదని. ఒక్కవేళ నేను కరుణాపీఠంలో చేసేదనే అక్కడ ఉంటుంది. కరుణాపీఠంలో చూసిన వాడిని, వెళ్ళుచున్న వాడిని, అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరిని దేవుడు వచ్చేసి రెండంతా ఆశీర్వాదం. అందరు చాలా మందికి నువ్వు అలాగే రోజు మంది కూడా మళ్ళీ పైన చేసింది. ఇంకొకరు ఇలాగా దేవుడి నమ్మిన బిడ్డలకి ఎప్పుడు దేవుడు తక్కువ చేయడు. దేవుడు ఈ లేఖన భాగం దేవుడికి ఆశీర్వదించున్నాక ఆమె ఆమె ఫిక్స్ చేయము అక్కడ మీరు బొబ్బులురా బొబ్బులు ఇక్కడ ఉన్నారండి 2, 3 ఫిక్స్ తీసిన తర్వాత ప్రేయర్ ఆయిల్ అంటారు. అయిపోయిందా తీసిన వాటర్ అరవై 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవర్తించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధాత్మ ప్రవక్తల నోట పలికించెను. ఆయన తన పితరులను కనుక ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి
మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, వారం మొదలుకొని నైనా నేటి గురువారం వారం మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా, నా ప్రభా, ఈ నూతన సంవత్సరంలోనైనా మమ్మల్ని అడుగు పెట్టించిన గొప్ప తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ బిడ్డలమైన మమ్మల్ని నైనా దేవా, ఈ కరుణా మినిస్టులో మమ్మల్ని వాడుకుంటున్న గొప్ప దేవా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా, ఈ క్రిస్మస్ వేడుకలు ఎక్కడెక్కడ జరుగుతున్నామో నైనా అక్కడ మీరే ఉండి మహిమ పొందమని అడుగుతున్నామయ్యా. సృష్టికర్త, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, మా కోసం నైనా పదుల పాకలో చిన్ని బాలులుగా నైనా జన్మించిన గొప్ప తండ్రి అని అడుగుతున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలోనైనా ప్రతి బిడ్డ సమస్యనైనా తొలగించండి, మహిమ పొందండి అయ్యా. 2025 సంవత్సరం చివరి దినాలలో ఉంటున్నామనైనా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి దేవా. 2026వ సంవత్సరంలోనైనా మేము అడుగు పెట్టుకున్నాగా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. చీకటి శక్తులను, అంధకార శక్తులను బంధించండి, పాత్రలను తొక్కినైనా మా మధ్యలోనైనా అక్క ద్వారా మీరే మాట్లాడిన గొప్ప దేవ, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అక్కనింగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మనకు పొందటయ్యా. నీ పాదాలను పట్టుకుని అడుగుతున్నామయ్యా. ఇంకా ఎక్కడెక్కడైతేనైనా నీ సేవ విస్తరించాలో నా ప్రభా, ఈ భయంకరమైన దినాలలో నా ప్రభా ఆ విస్తరింప చేయమని అడుగుతున్నాం నైనా. విద్యాకాల దీవెనల చేతనైనా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డనైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మనకు పొందండి అయ్యా. నీ బిడ్డలనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించండి, ఆస్వాదించండి అయ్యా. రాలేక వెనకబడిన ప్రతి బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి, మనకు పొందండి అయ్యా. దేవా, మేరు పెద్దమ్మ నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇప్పుడు చెప్పిన నీ ఆత్మీయ మాటలనైనా ప్రతి హృదయంలో నెవరు వేసుకుని జ్ఞానాన్ని నేర్పించండి, సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎత్తిస్తూ ప్రైసరా దేవుని నామమునకు మహిమ కలుగుగాక. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ యొక్క సంవత్సరం క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కరుణాపీఠ మినిస్ట్రీస్ పౌరైన ఆత్మీయ తల్లి అయిన సలోమ్యక్క గారి కూడా హృదయపూర్వకంగా తెలుస్తున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా కరుణాపీఠ మినిస్ట్రీస్ యొక్క సహవాసానికి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిరుచికి ప్రభు యేసుక్రీస్తు శుభములు. మరి ఇక్కడ ఉన్నటువంటి మేడం గారికి, మీకందరికీ మరి మనకు కనిపించినటువంటి దేవుని యొక్క దూతల సమూహం కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంచి సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ ఘనతలు. అలాగే కరుణాపీఠ మినిస్ట్రీ అధినేత గారికి, చేరొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామమున ప్రభువైన క్రీస్తు వారి పుట్టినరోజు శుభాకాంక్షలు. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన గ్రంథము లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు చదువుతున్నాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాపాత్రాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం మేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీ కృప పొందింది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన